అయిపోతున్నాం. ఎలా ఉంది? హాయ్ గైస్, వెల్కమ్ టు టైమ్ టు మూవ్ మోటో వ్లాగ్స్. ఈరోజు మనం సండే రైడ్కి వెళ్తున్నాం. సో ఆలమండ వాటర్ ఫాల్స్కి 4 బైక్స్ మీద వెళ్తున్నాం. ఇంకొక 2 బైక్స్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత జాయిన్ అవుతారు. సో ఈ 1 వీక్ నుంచి వెళ్దాం అనేసి అనుకుంటున్నాం. ఫుల్ హెవీ రెయిన్స్ వల్ల సో ఎన్ని ట్రిప్లు అనుకున్నా అవన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. అందుకని ఈరోజు క్లైమేట్ వర్షం పడేటట్టే ఉంది. అందుకనే సండే రైడ్ కదా, షార్ట్ రైడ్లా వెళ్ళొచ్చేద్దాం అనేసి. టైం 12:07 అయిపోయింది. 11 o'clockకి స్టార్ట్ అవుదాం అనేసి అనుకున్నాం. 1 hour డిలే. చిన్న భాషకి చెప్పు. ఇది మన పెద్దమరికి రూట్ సైడ్ నుంచి మన ఆలమండ వెళ్తున్నాము. ఊరు పెద్దమరికి అంటారు. సో ఎప్పుడు మనం అటు సైడ్ నుంచి వెళ్తున్నాం కాబట్టి ఇప్పటికి ఇది విలేజ్ సైడ్ నుంచి వెళ్తాం. బాగుంటుంది, రూట్ బాగుంటుంది. క్లైమేట్ అయితే భయంకరంగా ఉంది. అటు చూడండి, దారుణంగా ఫుల్ డార్క్ అయిపోయింది. మొత్తం చూడండి, క్లైమేట్ మొత్తం ఫుల్ డార్క్గా అయిపోయింది. మేబీ వర్షానికి దొరకచ్చు. ఎలాగా వాటర్ ఫాల్స్కే కదా, తడుద్దామని ఫిక్స్ అయిపోయాం. అందుకే ఈరోజు కుకింగ్ గట్రా ఏం పెట్టుకోలేదు. అబ్బా, గాలి చూసారా ఎలా వస్తుందో? గాలి అయితే బేవస్సుగా ఉంది. 100% దొరుకుతాం అబ్బా వర్షంకి. ఎందుకంటే ఇంత చల్లగాలి వస్తుందంటే అక్కడ ఆల్రెడీ వర్షం పడుతుంది. ఇటు సైడ్ రోడ్ 100-200 మీటర్స్ ఉంటుంది. ఈ రోడ్ ఒక్కటే ఆఫ్ రోడ్లో ఉంటుంది. ఇలాంటి లొకేషన్లో ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. స్ట్రైట్ చూడండి, మధ్యలో చిన్న విలేజ్. ఒక 100 హౌసెస్ ఉంటాయి అంతే. ఇది మనం అటు నుంచి వస్తే మెయిన్ రోడ్ ఇలా వస్తాం లెఫ్ట్ సైడ్ నుంచి. మళ్ళీ యాజ్ యూజువల్ సేమ్ రోడ్. వర్షం స్టార్ట్. ఇది పోయినట్టే. ఇప్పుడు స్టార్ట్ అవుదామంటే అప్పుడే వర్షం, క్లైమేట్ చేంజ్ అయిపోతుంది. 4th టైం ఇది స్టార్ట్ అవడం, వర్షం పడుతుందిరా అనేసి మళ్ళీ ఇంకా డ్రాప్ అయిపోవడం. ఈరోజు అందుకే ఫిక్స్ అయ్యాం, వర్షం పడినా పడిపోయినా ఎలా అయినా తడుసుకొనైనా వెళ్తాం అనుసని. పదండి, రండి. మళ్ళీ వర్షం పెద్దయిపోయింది. గ్యాస్ 10 నిమిషాల వర్షం ఫుల్ తడిపేసింది. మొత్తం అందరూ ఈ 10 minutesలో ఫుల్ తడిచిపోయాం. ఇటు సైడ్ ఎలా అంటే హాఫ్ అన్ అవర్కి క్లైమేట్ చేంజ్ అయిపోతుంటుంది. అప్పుడప్పుడే వర్షం పడిపోతుంది, ఇంకా అప్పుడప్పుడు మళ్ళీ సడన్గా ఎండ ఎక్కిపోతుంటుంది. పదండి, మళ్ళీ ఇంకా ఇటు సైడే వర్షం వచ్చేస్తుంది.
ఎలా దిగుతారు, ఎలా దిగేసి ఇటు సైడ్ ఎక్కడ వేస్తారు. Pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of it closely. గాయస్ అనుకున్న దానికన్నా కష్టంగానే ఉంది. ఇప్పుడు వర్షాల టైంలో ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం అనమాట. నార్మల్గా సమ్మర్ టైంలో వచ్చాం, బట్ వర్షాల టైంలో ఎప్పుడు రాలేదు. చూడండి ఎలా ఉందో. ఎంతవరకు వెళ్ళగలమో ఏంటో తెలియడం లేదు. నాకు తెలిసి నువ్వు దిగిపోతే మంచిదిరా, నువ్వు దిగిపో. ఆడవాడు వెళ్ళిపోతాడు. గైస్ చూడండి ఎలా ఉందో లొకేషన్. చాలా అడ్వెంచర్ చేసాం. ఇప్పుడు మా విజయ్ రాక వస్తాడు, అప్పుడే ఫుల్ వర్షాలు. ఏం పనులు నువ్వు ఇట్లా అవుతున్నావు అన్న, నీ వల్ల ఎంత తీసింది. ఇది జలపాతాలు. గైస్ ఈ ఆఫ్ రోడింగ్ చూసారు ఎలా ఉందో. గైస్ చూడండి అక్కడ బైక్స్ పెట్టేసి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ వాటర్ క్రాసింగ్. మా ట్రిప్స్ అన్నీ ఎలా ఉంటాయి అంటే ఎలా ఫుల్ ర్యాంప్ అయినట్టే ఉంటాయి. చూడండి రోడ్డు అలా ఉంది. చూడండి మా వాళ్ళ కష్టాలు. లొకేషన్ చూడండి ఎలా ఉందో. ఇదే కదా మనకు కావాల్సింది. చూడండి మా కష్టాలు. విజయ్ అటు ఇటు వెళ్ళిపోతున్నాం. వచ్చేసాం. మొత్తానికి వచ్చేసాం. చూడండి ఇదే ఎలా ఉందో. మాది ప్రతి వ్లాగ్ ఫుల్ అడ్వెంచరస్గా ఉంటుంది, అది మీరు గుర్తించాలి. వస్తారా చెప్పు. పద నువ్వే ఆ కవర్ ఇటు ఇచ్చి. Didi.
మనం అలమండ నుంచి కొద్దిగా గట్టిగా ట్రిక్ చేయాలి. సో లొకేషన్ చూసారు అలా ఉందో. ఆ పైనుంచి ఆ పైకి వెళ్తాం. ఇంకా ఆ పైనుంచి అలా వాటర్లా స్టెప్లుగా వచ్చి ఓకే ఇలా వెళ్తుంది. చూడండి ఎలా ఉందో. ఎలా ఉంది? Said watch you where I step, still hanging in the balance, not the life I want. ఇంకా అయిపోయింది ట్రిప్. ఇంటి దగ్గర 6:30 లోపు ఉండాలి. సో అందుకని ఇక్కడ నుంచి లెఫ్ట్ అయిపోతున్నాం. గాయ్స్ మనతో వచ్చిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మనం ఇప్పుడు అడుగుదాం. విజయ్ గుర్రపాడు అంతేనా? ఫుల్ ఎంజాయ్ చేసాం. మీరైతే వర్షాకాలంలో మాత్రం రావద్దు, మామూలు టైంలో వస్తే సూపర్గా ఉంటుంది. నవ్వకండి. లొకేషన్ చూడండి ఎలా ఉంది. ఈ కాపీ రీల్ పెట్టేస్తాను. గైస్ ఇక్కడ స్పీకర్ ఇలానే వదిలేసి వెళ్ళిపోయాం. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఉంది. అంటే ఇక్కడ లొకేషన్ ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. లైట్ లాపి బాను లైట్ లాపచ్చు కదా. నీకు తెలియదురా ఎలుగుబంటి మా ఫ్రెండ్ ఇలా రండి, ఇలా సైడ్ నుండి కొంత సైజుని ఇస్తే కానీ కొంచెం వర్కౌట్ అవ్వడిది. అలా రోడ్డు ఉంది కదా, రోడ్డు మీద రావాల్సింది కదా. కదా బండి మన మాట విందు. ఇలా కొద్దిగా రోడ్డు, ఇక్కడ రోడ్డు ఉంది కదా, రోడ్డు మీద రండి. గుమ్ములోకి రా, నువ్వు రాలేవు. గట్టిగా ఉంది. వచ్చేది దించి రైజింగ్ అని అక్కడ తగిలేస్తుంది మీ బండికి. తగలు బండి కోసం ఎంత హెల్ప్ చేస్తే నన్ను వదిలేసి అందరు వెళ్ళిపోయారు. ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు. ఇప్పుడు నడుచుకుని వెళ్ళాల్సి వస్తుంది.